హలో ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ని సపోర్ట్ చేసి మానిటైజేషన్ అయ్యేంత వరకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా ప్రీవియస్ వీడియోలో ఛానల్ మానిటైజేషన్ అయిన విషయం మీతో షేర్ చేసుకున్నాను. ఆ వీడియోకి మీరు ఇచ్చిన సపోర్ట్ చూసి చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఈరోజు నేను చెప్పబోయే విషయం కొంచెం డిఫరెంట్. నిజం చెప్పాలంటే మానిటైజేషన్ అయిన రోజు నేను ఒక రేంజ్లో ఎగ్జైట్ అయినా. ఇంకా వీడియోస్ పెడితే ఎర్నింగ్స్ స్టార్ట్ అయిపోతాయి, వ్యూస్ పెరిగితే మనీ వస్తుంది అని చాలా ఆలోచనలు వచ్చినాయి. కానీ మానిటైజేషన్ అయినాక యూట్యూబ్ గురించి నాకు తెలిసిన కొన్ని నిజాలు నన్ను అసలు షాక్కి గురి చేసినాయి. అవి మీతో షేర్ చేయాలని అనిపించింది. మనలో చాలామంది యూట్యూబ్ మానిటైజేషన్ అయితే అన్నీ సెట్ అవుతాయి అని అనుకుంటారు. కానీ నేను కూడా సేమ్ మీలానే అనుకున్నా. మానిటైజేషన్ మెయిల్ వచ్చిన రోజు అనలైటిక్స్ ఓపెన్ చేసి మళ్ళీ చూస్తూనే ఉన్నా. యాడ్స్ ఆన్ అయినాయా, ఎర్నింగ్స్ స్టార్ట్ అయినాయా, రెవెన్యూ కనిపిస్తుందా అని ప్రతిరోజు చెక్ చేసుకుంటూనే ఉన్నా. కానీ అప్పుడే ఒక విషయం నాకు అర్థమైంది. మానిటైజేషన్ అనేది ఫినిష్ లైన్ కాదు, అది యాక్చువల్గా అప్పుడే మనకు స్టార్టింగ్ లైన్. మానిటైజేషన్ అవ్వడం అంటే మ్యాచ్లో ఎంట్రీ దొరికినట్టు మాత్రమే. కానీ గెలవడం కోసం ఇంకా చాలా డిస్టెన్స్ ఉంది. అది అర్థం అవడానికి నాకు బాగా రోజులు పట్టింది. రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన ఒక వీడియోకి ఇంప్రెషన్స్ బాగా వచ్చినాయి. అనలైటిక్స్ ఓపెన్ చేస్తే 20,000 ఇంప్రెషన్లు కనిపించినాయి. మొదట్లో చూసి నేను మస్తు హ్యాపీ అయినా. వావ్, యూట్యూబ్ నా వీడియోని ఇంతమందికి చూపిస్తుందా అని అనుకున్నా. కానీ కొంచెం సేపు అయిన తర్వాత వ్యూస్ చూసిన. అప్పుడే నాకు షాక్ అయింది. ఇంప్రెషన్స్ ఎక్కువ ఉన్నా వ్యూస్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేవు. అప్పుడే సిటిఆర్ అనే వర్డ్ ఇంపార్టెన్స్ గురించి అర్థమైంది. థంబ్నెయిల్ చూసి ఎంతమంది క్లిక్ చేస్తున్నారు, వీడియో స్టార్ట్ చేసిన వాళ్ళలో ఎంతమంది కంటిన్యూగా చూస్తున్నారు అనేవి చాలా ఇంపార్టెంట్ అని తెలిసింది. అప్పటి వరకు నేను అప్లోడ్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన. ఇప్పుడు అప్లోడ్ చేయడంతో పాటు ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం కూడా నేర్చుకుంటున్నా. ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే యూట్యూబ్ జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒకరోజు వీడియో బాగా పర్ఫామ్ అవుతుంది, మరో రోజు అసలే అవ్వవు. ఒక రోజైతే సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు, ఇంకో రోజు అసలు ఏం జరగదు. కానీ మధ్యలో ఒక క్రియేటర్కి టఫెస్ట్ ఏంటంటే పేషెన్స్ మెయింటైన్ చేయడం. మస్తు మంది అనుకుంటారు యూట్యూబ్లో వీడియోలు పెడితే ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి అని. కొంతమంది ఆల్రెడీ వీడియోస్ కూడా చేస్తున్నారు. మీ అందరికీ నేను చెప్పే ఒక మాట ఏంటంటే, వ్యూస్ తక్కువ వచ్చినా డిసప్పాయింట్ అవ్వకండి, సబ్స్క్రైబర్స్ స్లోగా పెరిగినా స్టాప్ అవ్వకండి. ఎందుకంటే సక్సెస్ అనేది ఒక్క వీడియో డిస్టెన్స్లోనే ఉండొచ్చు. నేను మానిటైజేషన్ అయిన రోజు కంటే మానిటైజేషన్ కోసం స్ట్రగుల్ చేసిన రోజులే నాకు ఎక్కువ నేర్పించినాయి. అందుకే నేను ఇంకా జర్నీని ఎంజాయ్ చేస్తూనే ఉన్నా. ఫస్ట్ ఎర్నింగ్స్ ఎప్పుడు వస్తాయో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, మీ సపోర్ట్ ఉంటే ఈ ఛానల్ ఇంకా చాలా దూరం వెళ్తుంది. ఈ జర్నీలో నాతో పాటు నడుస్తున్న ప్రతి సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మానిటైజేషన్ అయినాక కూడా నేను ఇప్పటికీ వెయిట్ చేస్తూనే ఉన్నా. నా ఫస్ట్ ప్రాపర్ ఎర్నింగ్స్ కోసం చాలా వెయిట్ చేస్తున్నా. కానీ ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. మనీ కన్నా ముందు ఆడియన్స్ ట్రస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆడియన్స్ ఉంటే మనీ ఆటోమేటిక్గా వస్తుంది, మనీ ఉంటే ఆడియన్స్ రారు. ఈ విషయము మానిటైజేషన్ అయినాక ఇంకా క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు నా గోలు కేవలం ఎర్నింగ్స్ కోసం కాదు, మీ అందరికీ నచ్చే వీడియోస్ క్రియేట్ చేయడం. ప్రతి వీడియో ప్రీవియస్ వీడియో కన్నా బెటర్గా ఉండాలని ట్రై చేస్తున్నా. థంబ్నెయిల్ బెటర్గా చేయడానికి చాలా నేర్చుకుంటున్నాను. ఎడిటింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. కంటెంట్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలి. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూనే ఉంటున్నాను. ఛానల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లడమే మన టార్గెట్. వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టేక్ కేర్, బై బాయ్ ఫ్రెండ్స్.